దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును ధరించుకునుడి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్ళినా ఒక డబ్బాలో నూనె తీసుకువెళ్ళేవాడట. ఏదైనా తలుపు కిర్రమని చప్పుడవుతుంటే కాస్త నూనెను ఆ తలుపు బందుల మధ్య పోసేవాడట. ఏదైనా గడియ తీయడం కాస్త కష్టంగా ఉంటే నూనె రాసి తేలికగా వచ్చేలా చేసేవాడట. ఇలా తన దారిలో కష్టంగా ఉన్న వాటినన్నిటినీ నూనెతో మెత్తన చేస్తూ తన తరువాత వచ్చే వాళ్ళకి సౌకర్యంగా ఉండేలా చేసేవాడు. అతన్ని అందరూ పిచ్చివాడనేవారు. కానీ ఆ వృద్ధుడు మాత్రం తొనకకుండా డబ్బా ఖాళీ అయినప్పుడల్లా దాన్ని నింపుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. చాలా జీవితాలు ప్రతిరోజు ఇలాంటి చప్పుళ్ళు చేస్తూ భారంగా చిరాకుగా మూలుగుతూ ఉంటాయి. ఏది సవ్యంగా జరగదు. వాళ్ళకి సంతోషం, సాత్వికం, వివేచన అనే నూనె అవసరం. నీ దగ్గర నీ నూనె సీసా ఉందా? నీ సన్నిహితులకి సహాయపడడానికి ఉదయం మొదలుకొని సిద్ధపడి ఉండు. దిగులుగా ఉన్న హృదయానికి ప్రోత్సాహం అనే నూనె రాయి. అది ఆ హృదయానికి ఎంత ఆదరణకరమో కదా. వెన్ను తట్టి లేవనెత్తే ఒక్క మాట, ఆ మాటను పలకడానికి బద్ధకించకు. జీవిత గమనంలో మన జీవితం కొన్ని జీవితాలకి ఒక్కసారే ఎదురవుతుంది. అక్కడి నుండి విడిపోయి మరెన్నటికీ కలుసుకోదు. మన దగ్గర ఉన్న జాలి అనే నూనెను కష్టాల్లో ఉన్న అనేకమైన జీవితాల మీద పోసి వాటిలోని ఘర్షణను, రాపిడిని మెత్తగా చేయగలిగితే రక్షకుని విమోచన వాత్సల్యానికి ఆ హృదయాలను సిద్ధపరచగలిగితే మన విధిని మనం నిర్వహించినట్టే. దిగులుగా ఉన్న వ్యక్తితో పలికిన ఒక్క ఆదరణ వాక్యం అతని హృదయంలో సూర్యోదయాన్ని కలగజేస్తుంది. మనుషుల మనసుల్లో రగిలే వేదన మనకు అర్థం కాదు. దిగులుతో దిగాలు పడ్డ ఆత్మను మనం చూడలేము. అయితే ప్రేమ అన్నిటినీ వెలిగిస్తుంది. పగులుతున్న గుండెల్ని, రగులుతున్న ఆత్మల్ని దిగులు మాన్పించి సేద తీర్చేలా జాలి చూపిద్దాం. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ